Hi students, welcome back to our channel. Today our lesson is The Tree and the River. This is 4th class workbook, English workbook, 8th unit. Now we can discuss all worksheet of these lessons and we can start with first worksheet. Worksheet 8.1. Here, read the given passage from your lesson. మీ లెసన్లో ఇవ్వబడినటువంటి ప్యాసేజ్ను చదవండి. ఎక్కడి నుంచి ఉంటుంది ప్యాసేజ్? ద ట్రీ అండ్ ద రివర్ నుంచి లెట్ హస్ సీ వాట్ హ్యాపెండెడ్ వరకు ఆ ప్యాసేజ్ అనేది ఉంటుంది. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. సూటబుల్ వర్డ్స్ తోటి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయండి, దాన్ని చూస్తూ ఫిల్ చేసేయచ్చు. రైట్, ఆల్రెడీ లెసన్ ఇన్ ఉన్నారు కాబట్టి ఇది ఈజీగా చేసేయచ్చు. ద డాష్ అండ్ ద డాష్ వర్ గుడ్ ఫ్రెండ్స్. ఏవేవి గుడ్ ఫ్రెండ్స్ ఇక్కడ? ట్రీ, రివర్, ఇవి రెండు గుడ్ ఫ్రెండ్స్. ద ట్రీ ప్రొవైడ్ షెల్టర్ డాష్ డాష్ అండ్ ద డాష్. ఎవరెవరికి షెల్టర్ ఇచ్చింది? ఫిష్, వైల్డ్ లైఫ్, ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్కి షెల్టర్ ఇచ్చింది. కీటకాలకి, వైల్డ్ లైఫ్ జంతువులకి, ఫిష్కి అన్నిటికీ ట్రీ అనేది షెల్టర్ ఇస్తుంది. నెక్స్ట్, ద ట్రీ అండ్ ద రివర్ షేర్డ్ దేర్ డాష్ అండ్ డాష్. వాళ్ళిద్దరూ ఏం షేర్ చేసుకున్నారు? వాళ్ళ హ్యాపీనెస్ని, సారోస్, బాధల్ని షేర్ చేసుకున్నారు. ద షేడ్ ఆఫ్ ద ట్రీ కెప్ట్ ద వాటర్ ఇన్ ద రివర్ కూల్. ఎలా ఉంటుంది? ఇక్కడ మిస్ అయింది, కూల్ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ప్లూరల్ ఫార్మ్స్ రాయాలి. ఇక్కడ ఆల్రెడీ సింగులర్స్ ఇచ్చినాడు, వాటికి ప్లూరల్ ఫార్మ్స్ మనం రాయాలి. ఫ్రెండ్, ప్లూరల్ ఫార్మ్ ఏంటి? ఫ్రెండ్స్. ఇన్సెక్ట్, ఇన్సెక్ట్స్. స్ట్రీమ్, స్ట్రీమ్స్. డే, డేస్. థింగ్, థింగ్స్. నెక్స్ట్ యాక్టివిటీ ఈస్ పిక్ అప్ ద అట్లీస్ట్ 6 words which have the double consonants or vowels one has done for you. ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే అట్లీస్ట్ 6 words రాయమంటున్నాడు. అంటే డబుల్ కాన్సోనెంట్స్ అయినా రావాలి, డబుల్ వోవెల్స్ అయినా రావాలి. హియర్ వీ కెన్ డిస్కస్ వాట్ ఈజ్ కాన్సోనెంట్. అసలు కాన్సోనెంట్ అంటే ఏంటి? అసలు కాన్సోనెంట్స్ అంటే ఏంటి? వోవెల్స్ అంటే ఏంటి? కాన్సోనెంట్స్ అంటే ఏంటి? వోవెల్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు తెలిసి ఉండాలి. వోవెల్స్ అంటే అచ్చులు అని, కాన్సోనెంట్స్ అంటే హల్లులు అంటారు. ఇంగ్లీష్లో వోవెల్స్ ఎన్ని ఉంటాయి? ఏఈ ఐఓయు, ఏఈ ఐఓయు 5 ఉంటాయి. మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. ఇవి వోవెల్స్ అంటే ఏంటి, కాన్సోనెంట్స్ అంటే ఏంటో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మనం రాసే వర్డ్లో కనీసం 2 కాన్సోనెంట్ లెటర్స్ అయినా ఉండాలి, లేదా 2 వోవెల్స్ లెటర్స్ అయినా ఉండాలి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీలో 2 వోవెల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ సారోస్ రాసాము, దీంట్లో 2 ఆర్లు ఉన్నాయి కదా. 2 ఆర్లు అనేది దేనికి సంబంధించింది? కాన్సోనెంట్స్ వర్డ్స్. హ్యాపీనెస్ 2 ఎస్లు ఉన్నాయి, 2 పీపీలు ఉన్నాయి, ఇవి కాన్సోనెంట్. 2 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 2 ఏఈ ఐఓయు, ఓలు 2 ఉన్నాయి కాబట్టి ఇవి ఓవెల్స్, 2 ఓవెల్స్ ఉన్నాయి. డిస్కస్డ్ 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి కాన్సోనెంట్, 2 కాన్సోనెంట్స్. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంది? 2 కాన్సోనెంట్స్ అయినా లెటర్స్ ఉండాలి, లేదా 2 ఓవెల్స్ లెటర్స్ అయినా ఖచ్చితంగా మీరు రాసే వర్డ్లో ఉండాలి అంటున్నారు. మ్యాటర్, మ్యాటర్లో డబల్ టీ కాన్సోనెంట్స్. అప్రోచ్ డబల్ పీ ఉంది కాబట్టి కాన్సోనెంట్స్ లెటర్స్ 2 వచ్చాయి. సో మన టాస్క్ ఈజ్ కంప్లీట్. సారోస్, హ్యాపీనెస్, టు, డిస్కస్, మ్యాటర్, అప్రోచ్. నెక్స్ట్ యాక్టివిటీ వర్క్షీట్ నెంబర్ 8.2. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ను చదివి ఖాళీలను పూరించండి. ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వన్ డే ద ట్రీ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫర్ ద సొల్యూషన్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్, నౌ ద ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. వన్ డే ద ట్రీ సా డాష్ క్రయింగ్. ట్రీ చూసింది ఎవరిని? ఎవరు ఏడవడం చూసింది? రివర్ ఏడవడం చూసింది. ద డాష్ ఈజ్ షాకింగ్ అరౌండ్ ద రివర్. ఏం వేస్తున్నారు రివర్లో? వేస్టేజ్ అంతా వేస్తున్నారు. చాకింగ్ అంటే వేస్టేజ్ అంతా వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈజ్ డంపింగ్ డాష్ ఇన్ ద రివర్. ఏం డంప్ చేస్తున్నారు? వేస్టేజ్ని డంప్ చేస్తున్నారు. ద ట్రీ అండ్ ద రివర్ డిసైడెడ్ టు అప్రోచ్. ఎవరిని అప్రోచ్ అయ్యారు? పోయి లెటర్ ఎవరికి రాశారు? గ్రీన్ క్లబ్ వాళ్ళకి ట్రీ అండ్ రివర్ లెటర్ రాశారు మన స్టోరీలో. నెక్స్ట్, పిక్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ హ్యావ్ దీస్ లెటర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దెమ్. మీరు పిక్ చేసే
ప్యాసేజ్లోంచి పిక్ చేసే వర్డ్స్ ఎలా ఉండాలంటే ఈ ఇచ్చినటువంటి వర్డ్స్ కలిసి ఉండాలి. కింద ఇవ్వబడిన లెటర్స్తో కూడిన వర్డ్స్ మీరు రాయాలి. అంటే చూడండి, ద వర్డ్ హ్యావింగ్ ఇయర్, మీరు రాసే వర్డ్లో టీయర్స్ రాస్తారు కదా, దాంట్లో వాడిచ్చిన ఇయర్ అనే వర్డ్ ఉండాలి. ఉందా? టీయర్స్లో ఇయర్ అనేది ఇన్బుల్ట్ అయి ఉంది. కింగ్, మీరు రాసే వర్డ్లో కింగ్ అనే వర్డ్ రావాలి. చాకింగ్ అని రాస్తే దాంట్లో కింగ్ అనే వర్డ్ మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ అనే వర్డ్ మీరు రాసే వర్డ్లో ఉండాలి. ఫ్రెండ్లో ఎండ్ ఉంది. అవుట్, మీరు రాసే వితౌట్లో అవుట్ అనే వర్డ్ కలిసి ఉంది. దట్ ఈస్ ద టాస్క్. థర్డ్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ సెంటెన్సెస్. ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్స్ని మనం క్రియేట్ చేసి రాయాలి. చూద్దాం. ఐ ఆమ్ గోయింగ్ టు రీడ్ ఇంగ్లీష్. ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. ఐ ఆమ్ గోయింగ్ టు డ్రింక్ వాటర్. ఐ ఆమ్ గోయింగ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. దట్ ఈస్ ద సెంటెన్సెస్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8.3. ఈ విధంగా ఎంటీ వర్క్షీట్ ఉంటుంది. ఈ విధంగా టాస్క్లు ఇచ్చి ఉంటారు. ఈ విధంగా మనం ఫిల్ చేసి ఉంటాం. చూడండి. నౌ రీడ్ ద ఫర్దర్. కాడి నుంచి ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది. యువర్స్ ఫెయిత్ఫుల్లీ ట్రీ అండ్ రివర్. ఈ విధంగా ప్యాసేజ్ ఎండ్ అవుతుంది. నౌ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ద ట్రీ, ఫస్ట్ వన్, ద ట్రీ అండ్ ద రివర్ థాట్ ఆఫ్ రైటింగ్ ఏ లెటర్ టు ద డాష్ మెంబర్స్. ఎవరికి రాయాలని నిశ్చయించుకున్నారు? గ్రీన్ కప్ బాల్కి మనం లెటర్ రాయాలని ఫిక్స్ అయ్యారు. డాష్, సెకండ్ వన్, డాష్ కట్ డౌన్ ద ట్రీస్. ఎవరు కట్ చేస్తున్నారు ట్రీస్? అవసరం లేకపోయినా కూడా పీపుల్. హెల్ప్ us టు స్టే డాష్ అలైవ్. వీ డాష్ యూ టు సేవ్ హస్. మమ్మల్ని రక్షించండి అని ఎవరు చెప్పారు? రిక్వెస్ట్ చేసుకున్నారు. గ్రీన్ కప్ బాల్కి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఓకే, లెటర్ ద్వారా. నెక్స్ట్ టాస్క్ ఈజ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. మిస్ అయిన లెటర్స్ని పూరించండి అంటున్నాడు. మిస్సింగ్ లెటర్స్ ఫామ్. థాట్లో ఏం మిస్ అయ్యాయి? ఓ, యు, టీ మిస్ అయ్యాయి. అవి ఇక్కడ మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ వన్, అటెన్షన్లో ఏది మిస్ అయింది? TENO అనే లెటర్స్ మిస్ అయ్యాయి. రిక్వెస్ట్లో ఏది మిస్ అయింది? EES అనేది మిస్ అయింది. అలైవ్లో ఏది మిస్ అయింది? IE అలైవ్. వాలంటీర్స్లో ఏది మిస్ అయింది? UEE అనేది మిస్ అయింది. ప్రాబ్లంలో ఏది మిస్ అయింది? OLE అనే లెటర్స్ మిస్ అయింది. సెవెంత్ వన్, ఫెయిత్ఫుల్లీలో ఏం మిస్ అయింది? IFLL అనే లెటర్స్ మిస్ అయ్యాయి. పీపుల్లో ఏది మిస్ అయింది? OE అనే లెటర్స్ మిస్ అయ్యాయి. దట్ ఈస్ ద మిస్సింగ్ లెటర్స్ టాస్క్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసే ముందు మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాము. ఇక్కడ చూద్దాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంటే మనకి ABCDలు అన్నీ నీట్గా వచ్చేసి ఉండాలి. ABC అని వరుసగా ఎలా వస్తాయి? ఏది ఫస్ట్ వస్తుంది? A, B, తర్వాత B, తర్వాత C. ఆ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A to Z మనం నీట్గా రాయగలగాలి. నెక్స్ట్ దాంట్లోంచి మనకి ఇచ్చిన వర్డ్స్లో నుంచి ఫస్ట్ లెటర్ని పికప్ చేసి పక్కన రాసుకోవాలి. ఫస్ట్ లెటర్ ఏముంది? G, D, L, W, C. ఇచ్చిన 5 వర్డ్స్లో ఇవి ఫస్ట్ లెటర్స్. దీంట్లో మన ఆల్ఫాబెటికల్స్లో ABCDలో ఫస్ట్ ఏది వస్తుంది? ABC. కాబట్టి ఫస్ట్ C వస్తుంది. కాబట్టి C ఉన్న వర్డ్ ఫస్ట్ నెంబర్ ర్యాంక్ అనేది వస్తుంది. క్లబ్, కాబట్టి అది ఫస్ట్ రాస్తాం. సెకండ్ ఇది అయిపోయింది. సెకండ్ వన్లో ఈ 4 ABCDలో ఏది ఫస్ట్ వస్తుంది? ABCD. D అనేది ఫస్ట్ వస్తుంది. కాబట్టి D ఉన్న వర్డ్ అనేది సెకండ్ ర్యాంక్. నెక్స్ట్ మిగిలిన వర్డ్స్లో ఏది ఫస్ట్ వస్తుంది? ABCDEFG. G అనేది థర్డ్ ర్యాంక్కి సంబంధించి. ఇంకా మిగిలిన టూ వర్డ్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుంది? ABCDEFGHIJKL. L అనేది 4th ర్యాంక్. ఇంకా లెటర్ ఇంకా మిగిలిపోయిన లాస్ట్లో పేస్ట్ 5th ర్యాంక్ అనేది ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది రాయాలి. మనం ఇచ్చిన వర్డ్స్లో ఫస్ట్ లెటర్ని పికప్ చేసి పక్కన రాసుకొని దాంట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ వాంట్,
స్టే, కప్, డంప్, హెల్ప్. ఫస్ట్ లెటర్ని పక్కన రాసుకోమని చెప్పాను కదా, కాబట్టి పక్కన రాసుకుంటే ఈ దీంట్లో ఫస్ట్ లెటర్స్ అన్ని WSCDH. దీంట్లో ఏది ఫస్ట్ వస్తుంది? సి వస్తుంది కాబట్టి కట్. సెకండ్ డి, డంప్. థర్డ్ హెచ్, హెల్ప్. ఫోర్త్ స్టే, ఎస్. ఫిఫ్త్ వాంట్. దట్ ఈస్ ద alphabetical order. Next activity is read the 8.4 activity worksheet. Read the given passage from your lesson. మీ లెసన్లో ఇవ్వబడిన ప్యాసేజ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ రాయమన్నాడు. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేస్తాం. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఫిల్ చేయండి అంటున్నాం. ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ టుక్ ద ప్రాబ్లం. ఏం తీసుకున్నారు? సీరియస్గా వాళ్ళ ప్రాబ్లం సీరియస్గా తీసుకున్నారు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ ద రివర్ లుక్ డాష్. కొన్ని నెలలకే ఆ రివర్ ఫ్రెష్గా అండ్ హ్యాపీగా కనిపించింది. ఎవరి దయ వల్ల? గ్రీన్ క్లబ్ వాళ్ళ దయ వల్ల. ఎవరు రాసే లెటరు? ట్రీ, రివర్ ఇద్దరు కలిసి ఇలా వాళ్ళకి గ్రీన్ క్లబ్ వాళ్ళకి లెటర్ రాశాను. ద ట్రీ బికమ్ గ్రీన్ వాలంటీర్స్ డాష్ మేడ్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ అండ్ ద రివర్. ద గ్రీన్ మేడ్ ద బిగ్ డిఫరెన్స్. మొత్తం బిగ్ డిఫరెన్స్ గ్రీన్ వల్ల వచ్చింది. ద ట్రీ అండ్ ద ప్లాంట్ షుడ్ బి డాష్ టు దెమ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కారణం ఎవరు? కాబట్టి గ్రీన్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కారణం వాళ్ళు కాబట్టి వాలంటీర్స్ కాబట్టి వాళ్ళకి థ్యాంక్ఫుల్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ అన్స్క్రీమబుల్. అంటే ఈ విధంగా అన్స్క్రీమబుల్ అంటే ఏంటి? వాటిని వర్డ్స్ని జంబుల్ చేసి ఇచ్చుంటారు. అంటే వర్డ్ మీనింగ్ఫుల్గా కాకుండా దాన్ని ఎలా పడితే అలా ఇచ్చేస్తుంటారు. ఆ వర్డ్ని మనం మీనింగ్ఫుల్గా రాసి ఇక్కడ రాయాలి. నెక్స్ట్ చూద్దాం. జంబుల్ చేసిన వర్డ్స్ని నీట్గా అరేంజ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చే విధంగా రాయాలి. క్లీన్, ఇక్కడ రాసినటువంటి వర్డ్స్ లెటర్స్ని బట్టి మనకు క్లీన్ అనే వర్డ్ మీనింగ్ఫుల్గా వచ్చింది. తర్వాత బికేమ్, చేంజ్, హ్యాపీ, ఫ్రెష్, థ్యాంక్ఫుల్, గ్రీన్. ఈ విధంగా జంబుల్ లెటర్స్ని యూజ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్గా మనం రాయాలి. నెక్స్ట్ టాస్క్ ఈజ్ సేమ్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా రాయాలి? ఇందాక ఆల్రెడీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎలా రాయాలో చెప్పుకున్నాం. ఫస్ట్ లెటర్ని తీసుకొని పక్కన రాసుకున్నాం. టీ, జీ, సి, ఆర్, టీ. దీంట్లో మనకి ఫస్ట్ ఏది వస్తుంది? ఏబిసి. సి కాబట్టి ఇది ఫస్ట్. ఇది ఉన్న వర్డ్ క్లీన్, ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ మిగిలిన వాటిలో టీజీఆర్టీ, ఏబిసిడిఎఫ్జి కాబట్టి జీ ఉన్న వర్డ్ సెకండ్ వర్డ్ గ్రీన్. ఇప్పుడు మిగిలిన టీఆర్టీలో ఏబిసిడిలో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసిడిఎఫ్జిహెచ్ఐఆర్ఏకేఎల్, పిక్యూఆర్, ఆర్ఎస్టి. టీ తర్వాత వస్తుంది కాబట్టి ఆర్ ముందు వస్తుంది. సో ఆర్ అనేది థర్డ్ ర్యాంక్. ఇప్పుడు మిగిలిపోయిన టీటీ. ఈ టీటీలో రెండు సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రెండు సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఇవ్వడం కష్టం. సో వీ కెన్ జంప్ సెకండ్ లెటర్. ఆ వర్డ్స్లో సెకండ్ లెటర్కి వెళ్ళాలి. ఈ టీలో ఏముందో చూద్దాం. ఫస్ట్ టీలో హెచ్ ఉంది. నెక్స్ట్ టీలో ఏముంది? ఓ ఉంది. హెచ్ఓ ఇది పక్కన పెట్టాలి. ఇంకా హెచ్ఓలో ఏబిసిడిలో ఏది ఫస్ట్ వస్తుంది? హెచ్ కాబట్టి దెమ్. నెక్స్ట్ ఏది వస్తుంది? ఓ కాబట్టి టుక్. దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చూస్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ వన్, లెటర్ బోత్ ఆల్సో ఇష్యూ మాస్. దీంట్లో ఆల్సో ఫస్ట్ వస్తుంది, ఏ ఉంది కాబట్టి. బోత్ బి ఉంది కాబట్టి సెకండ్ వస్తుంది. ఐ ఉంది కాబట్టి ఇష్యూ థర్డ్ ర్యాంక్. తర్వాత ఎల్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్. తర్వాత ఎం ఉంది కాబట్టి ఫిఫ్త్ వన్. ఈ విధంగా ఫస్ట్ లెటర్స్ తీసుకొని పక్కన రాసుకొని ఈ విధంగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని రాయాలి. నెక్స్ట్ వర్క్ షీట్ నెంబర్ ఈజ్ 8.5. రీడ్ ద కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ టేకెన్ ఫ్రమ్ ద స్టోరీ. మన స్టోరీలో నుంచి ద ట్రీ అండ్ ద రివర్లో నుంచి ఈ ప్యాసేజ్ని పికప్ చేయడం జరిగింది. ఈ ప్యాసేజ్ ఒకసారి చదువుదాం. వన్ డే ద ట్రీ సా ద రివర్ క్రై. ద ట్రీ ఆస్క్డ్ ద రివర్ ఫర్ ద రీజన్ వైపింగ్ ద టీయర్స్. ఒకసారి ఏడుస్తూ ఉంది ట్రీ చూసింది, రివర్ ఏడవడం చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడగడం జరిగింది.
మై డియర్ ఫ్రెండ్, ఐ ఆమ్ గోయింగ్ టు డై వెరీ సూన్. నేను త్వరలో చనిపోబోతున్నాను. లుక్ హియర్, చూడు నన్ను, నా పరిస్థితి చూడు. దేర్ ఈజ్ నో వాటర్ లెఫ్ట్ ఇన్ మీ. నా కాడ ఎటువంటి వాటర్ లేదు. అది కాకుండా ఎవ్రీ వన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇన్ టు మీ. నాలో అందరు తీసుకొచ్చి చెత్త వేసి నాకు అడ్డుకట్ట వేస్తున్నారు. సో నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు. ద వేస్ట్ ఈజ్ చోకింగ్ మీ. చాకింగ్ అంటే నాకు నువ్వు ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను బతకనీయకుండా చేస్తుంది. ఐ కాంట్ లీవ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్. నేను బతకలేని సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది అని చెప్పి, అందుకు నేను ఏడుస్తున్నానని చెప్పి రివరు ట్రీకి చెప్పడం జరిగింది. బట్ ఫ్రెండ్, యూ టు లుక్ వెరీ సాడ్. రివర్ కూడా ట్రీని చూసి నువ్వు కూడా చాలా బాధలో ఉన్నట్టున్నావు. వై ఈజ్ ఇట్ సో, నీకేమైంది అని చెప్పి తన బాధను అడగడం మొదలుపెట్టింది. ద ట్రీ సెట్, అప్పుడు ట్రీ ఏం చెప్పిందంటే, డియర్ రివర్, ఐ ఆమ్ నాట్ లక్కీ ఎయిదర్. నేనేమి అదృష్టవంతుని కాదు, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. మై కండిషన్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు యువర్స్. నీలాగే నా పరిస్థితి కూడా ఉంది. పీపుల్ కట్ మీ డౌన్ వితౌట్ ఎనీ మెర్సీ. ఎలాంటి అవసరం లేకపోయినా కూడా నన్ను కట్ చేసేస్తున్నారు. ఎలాంటి జాలి దయ లేకుండా నన్ను కట్ చేసేస్తున్నారు. బిసైడ్స్ దెర్ ఈజ్ నో వాటర్ ఫర్ మై రూట్స్. నా రూట్లో ఎటువంటి వాటర్ కూడా ఎవరు ఫిల్ చేయట్లేదు. లైక్ దిస్ దే కంఫర్ట్ ఈచ్ అదర్. సో ఇద్దరిది సేమ్ సిచ్యువేషన్ ఉంది. హూ వర్ ద టూ ఫ్రెండ్స్ మెన్షన్డ్ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్? ద ట్రీ అండ్ ద రివర్ వర్ ద టూ ఫ్రెండ్స్ ఇన్ ద ప్యాసేజ్. వై ఈజ్ ద రివర్ క్రైయింగ్? ఎవరు ఫ్రెండ్స్ ఇటు పైన? ట్రీ అండ్ రివర్, అది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ద రివర్ క్రైయింగ్? ఇట్ ఈస్ బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ డంపింగ్ వేస్ట్ ఇన్ టు. రివర్ ఎందుకు ఏడుస్తుంది? ఎవ్రీ వన్ డంప్ చేస్తున్నారు, వేస్ట్ అంతా దీంట్లో డంప్ చేస్తున్నారని చనిపోతుందని చెప్పి బాధపడుతుంది. ఐ కాంట్ లివ్ ఎనీ మోర్ ఇన్ దిస్ కండిషన్. వై డిడ్ ద రివర్ సే సో? బికాజ్, ఎందుకు చెప్పింది నేను బతకలేను ఇంకా అని చెప్పి, ఆ వేస్టేజ్ అంతా షాకింగ్ ద రివర్, అంటే నాకు ఉక్కిరి బిక్కిరి చేసేస్తుందని చెప్పి బాధపడుతూ ఉంది రివర్. ఈజ్ ద ట్రీస్ కండిషన్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద రివర్? హౌ? సేమ్ కండిషన్ ట్రీ కూడా ఉందంట. ఎందుకని? ఎలా? ఎస్, బికాస్ పీపుల్ ఆర్ కట్టింగ్ డౌన్ ద ట్రీస్. చెట్లన్నీ నరికేస్తున్నారు కాబట్టి సేమ్ సిచ్యువేషన్. చెట్లు కూడా ఎక్కువగా లేని పరిస్థితులు వచ్చేసాయి కాబట్టి సేమ్ సిచ్యువేషన్. నదిది, రివర్ది, ట్రీది సేమ్ సిచ్యువేషన్. వాట్ డస్ ద వర్డ్ మెర్సీ మీన్ ఇన్ ద అబౌవ్ ప్యాసేజ్? ఈ ప్యాసేజ్లో మెర్సీ అంటే ఏంటి? షో పిటీ, దయ లేకుండా కట్ చేసేస్తున్నారని చెప్పింది కదా, దాన్ని బట్టి. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ చాప్టర్ అంతా మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. చూద్దాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ వర్డ్స్ని ఏ విధంగా మనం రాయాలనేది ఇక్కడ నీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంటీ ఫామ్ పైన, తర్వాత మీరు ఆటోమేటిక్గా మిగతావన్నీ నీట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసేటప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ లెటర్ తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ చూస్తే అన్ని 6 లెటర్స్తో అనేది స్టార్ట్ అయ్యింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్ని 6 లెటర్స్తో స్టార్ట్ అయ్యింది. సో మనం ఫస్ట్ లెటర్ని తీసుకోలేము, వాటికి ర్యాంక్స్ మనం ఇవ్వలేం. ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది మనం డిసైడ్ చేయలేం. సో వీ కెన్ జంప్ టు సెకండ్ లెటర్కి వెళ్ళాలి. సెకండ్ లెటర్కి వెళ్తే ఏమొస్తుందో చూద్దాం. ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది. ఇప్పుడు ఏబిసిడీల్లో ఈ 4గిట్లో ఏది ఫస్ట్ వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు 3 సమానంగా ఉంది కదా సార్, కాబట్టి ఇది ఒకటే వేరుగా ఉంది కదా పాపం, దీన్ని ఫస్ట్ రాసేద్దాం అని చెప్పి అనుకోకూడదు. ఎందుకని? మనం ఏది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుందో అది రాయడమే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యొక్క రూల్. సో ఏబిసిడీలో ఏది ఫస్ట్ వస్తుందో ఈ 4గిట్లో చెక్ చేసుకోవాలి. సమానంగా ఉన్నా సరే ఏబిసిడిఈ, ఈ అనేది ఫస్ట్ వస్తుంది. ఐ అనేది రాలేదు కాబట్టి ఈని చెక్ చేసుకోవాలి. సో ఈ కాడికి వచ్చేసరికి ఇక్కడ ఏమో 3 ఈలు ఉన్నాయి కదా సార్, ఎలా రాయాలి అంటే, సో నెక్స్ట్ లెటర్కి జంప్ అయిపోవడమే. ఇక్కడ చూడండి ఈ ఉంది కాబట్టి ఈని చూసి నెక్స్ట్ లెటర్ ఏంటి? యూ. నెక్స్ట్ లెటర్కి జంప్ అయిపోవడం ఈ వర్డ్లో. నెక్స్ట్ ఈ వర్డ్లో ఈ ఉంది కాబట్టి నెక్స్ట్ లెటరు సి. ఈ వర్డ్లో నెక్స్ట్ లెటరు డి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఈ మూడిట్లోనే చూసుకోవాలి. అప్పుడు ఈ మూడిట్లో మనం డిసైడ్ చేసిన తర్వాతే ఈ మిగిలిన వర్డ్కి మనం వెళ్ళాలి. సో యూసిడిలో ఏది ఫస్ట్ వస్తుంది? ఏబిసి. సో రీసైకిల్ అనేది మనది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఏబిసిడి, నెక్స్ట్ డి కాబట్టి సెకండ్ ర్యాంక్ రెడ్యూస్. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేసి రీయూజ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఐ, రివర్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనం చేయాలి. సో మిగతావన్నీ మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను. అండ్ ఎంటీ ఫామ్ ఇది, మిగతావి ఆన్సర్ నేను చూపిస్తాను. సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టే రీసైకిల్ అనేది ఫస్ట్ వచ్చిందా? ఎందుకని?
మొత్తిట్లో ఆరు ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్కి మనం వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ వర్డ్కి మనం వెళ్ళినప్పుడు కూడా ఐ ఉంది, 3 ఈలు ఉన్నాయి. సో మనం థర్డ్ లెటర్స్కి జంప్ అయ్యాం. దీంట్లో ఈ కొట్టేసి థర్డ్ లెటర్స్కి జంప్ అయ్యాం. సో ఈ విధంగా ర్యాంకింగ్ ఇచ్చుకుంటే మనకి ఈ విధంగా రివర్ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ సన్. అన్నిట్లో ఎస్ ఉంది. సెకండ్ లెటర్కి మనం జంప్ అయ్యాం కాబట్టి అన్నిట్లో యు, ఏ, ఓ, ఏ. సో ఏ ఉంది కాబట్టి ఈ దీంట్లో థర్డ్ లెటర్కి జంప్ అవ్వాలి. ఎన్ ఇక్కడ స్లాపింగ్లో ఏ ఉంది కాబట్టి స్లాపింగ్లో పి, ఇక్కడ ఎన్. ఈ రెంట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ఎన్ కాబట్టి శాండ్ అనేది ఫస్ట్ వస్తుంది. తర్వాత శాప్లింగ్, తర్వాత ఈ రెండిట్లో ఓ ఫస్ట్ కాబట్టి సూన్, తర్వాత సన్ అనేది లాస్ట్కి వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్లో చూద్దాం. డిఫరెన్స్లో అన్ని లెటర్స్ డీతో స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సెకండ్ లెటర్కి జంప్ అవ్వాలి. ఐ, ఏ, వై, ఆర్. IAYR. ఏబిసిడిలో ఏది ఫస్ట్ వస్తుంది? ఏ ఉన్న వర్డ్ ఏంటి? డేంజర్. సో ఇది ఫస్ట్ ర్యాంక్. ఇంకా మిగిలిన మూడిట్లో ఏది ఫస్ట్ వస్తుంది? ABCDEFGHI. ఐతో ఉన్న వర్డ్ ఏంటి? డిఫరెన్స్. ఇది సెకండ్ ర్యాంక్. తర్వాత థర్డ్ వన్ ఏది వస్తుంది? ABCD, ఈ రెండు అయిపోయాయి. ABCDFGHIJKLMNOPQR. ఆర్ అనేది థర్డ్ ర్యాంక్ని తీసుకుంటుంది. సో ఇంకా మిగిలిపోయింది ఏంది? డైయింగ్. ఫోర్త్ ర్యాంక్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఈక్వల్ వర్డ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఈక్వల్ వర్డ్స్ లేనప్పుడు ఏ విధంగా చేయాలో చాలా నీట్గా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ టాపిక్ పైన ఇంకా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటున్నాను. నెక్స్ట్, లుక్అప్ దిస్ వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీలో చూడండి, దీనికి మీనింగ్ఫుల్ వర్డ్స్ని రాయండి అంటున్నాడు. సారో అంటే ఏంటి? బాధ. సాడ్నెస్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేది సాడ్నెస్. షెల్టర్ అంటే ఏంటి? రెఫ్యూజ్. ఈ విధంగా షెల్టర్ ఇవ్వడం. వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ ఎనిమల్స్ ఆఫ్ రీజన్. వైల్డ్ ఎనిమల్స్ ఉండడం. స్ట్రీమ్, స్మాల్ నారో రివర్, కాలువ అని అర్థం వస్తుంది. ఈ విధంగా ఇవ్వాలి. షెల్టర్ అంటే షెల్టర్ ఇవ్వడం, రైట్? రెఫ్యూజ్ అన్న అదే. నెక్స్ట్ యాక్టివిటీస్ మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద కాలమ్ ఏ, కాలమ్ బి. చూడండి, హెవీకి సేమ్ మీనింగ్ ఏమొస్తుంది? మ్యాచ్ ద వర్డ్స్. హెవీ రైన్ సేమ్ మీనింగ్ కాదు, ఇది ఆల్రెడీ దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ని మ్యాచ్ చేసి రాయమంటున్నాడు. హెవీ రైన్. స్ట్రాంగ్ విండ్. గ్రీన్ లీవ్స్ సెట్ అవుతుంది. లక్కీ నెంబర్. బ్రైట్ సన్. ఈ విధంగా సూటబుల్ వర్డ్తో మ్యాచ్ అయ్యే విధంగా మ్యాచ్ చేయమన్నాడు. ఓకే, దట్ ఈస్ ద మ్యాచింగ్. నెక్స్ట్ యాక్టివిటీస్ ఈజ్ ఎనాగ్రమ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనాగ్రమ్స్? ఎనాగ్రమ్స్ అంటే ఏంటంటే వాడిచ్చిన పదాల్లో నుంచి అక్షరాలనే తారుమారు చేసి కూర్చి ఒక కొత్త పదాన్ని ఇక్కడ రాయాలి. వాడిచ్చిన పదంలో నుంచే ఆ లెటర్స్ని యూజ్ చేసుకొని, ట్యాప్ ఇచ్చాడు కదా, ఈ లెటర్స్ మాత్రమే యూజ్ చేసుకొని ఒక కొత్త పదాన్ని రాయాలి. ఓకే, ఈ విధంగా ఏదైనా రాయాలి. ఈ కొత్త పదాన్ని రాయాలి. ఆ పదాలని కరెక్ట్గా కూర్చి మీనింగ్ఫుల్ వర్డ్ని మనం రాయాలి. దాన్ని ఎనాగ్రామ్స్ అంటారు. ఈ విధంగా ఈ యాక్టివిటీ చేద్దాం. నెక్స్ట్, ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఎనాగ్రామ్స్ అంటే ఏంటి? ఉన్న వర్డ్లో నుంచి ఆ వర్డ్స్ని తారుమారు చేసి కొత్త పదాన్ని రాయడం అని చెప్పాను కదా. ఇది ట్యాప్ ఎలా రాసాం? ప్యాట్గా రాసాం. సైలెంట్ని లిజన్. సేమ్ లెటర్స్ ఉంటాయి. రీడ్, డియర్. పామ్, ల్యాంప్. ఎర్న్, నియర్. ఈ విధంగా సేమ్ లెటర్స్ ఉండాలి, కొత్త వర్డ్ని రాయాలి. దట్ ఈస్ ద ఎనాగ్రామ్స్. రీప్లేస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఏ సింగిల్ అండ్ వన్ వర్డ్. రీప్లేస్ చేయండి అంటున్నాడు. ద వెదర్ కండిషన్ ఇన్ ఏ ప్లేస్. వాడిచ్చిన సెంటెన్స్ని ఒక వర్డ్లో చెప్పాలి అంటున్నాడు. ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటున్నాడు. ఓకే, ద వెదర్ కండిషన్ ఇన్ ఏ ప్లేస్ ఏంది? క్లైమేట్, రైట్? వెదర్ కండిషన్ ఏమంటారు? క్లైమేట్ అంటారు. అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ పర్పస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సితో స్టార్ట్ అవుద్ది అంటున్నాడు. క్లబ్, CULB, క్లబ్ అనేది వర్డ్. ఆర్గనైజేషన్ పీపుల్ని క్లబ్ అంటారు. అంటే ఇందాక ఆర్గనైజేషన్ పీపుల్స్ వచ్చారు కదా, గ్రీన్ హోమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఆ విధంగా ఇక్కడ క్లబ్ అన్నమాట. వేస్ట్ మెటీరియల్
దట్ యూ త్రో అవే. ఎక్కడ పడేస్తాం వేస్ట్ మెటీరియల్ అంతా? గార్బేజ్, చెత్త. వేస్ట్ మెటీరియల్ ఏమంటారు? చెత్త అంటారు. గార్బేజ్, GORBAGE. ఏ లార్జ్ కంటైనర్ యూజ్డ్ టు ప్లేస్ వేస్ట్ ఐటమ్స్. వేస్ట్ ఐటమ్స్ని యూజ్ చేసేదాన్ని ఏమంటారు? డస్ట్ బిన్. ఒక్క వర్డ్లో, సింగిల్ వర్డ్లో చెప్పాలి కదా ఆ సెంటెన్స్ని. సో డస్ట్ బిన్ అనేది దానికి సూటబుల్ వర్డ్. ఏ స్మాల్ నారో రివర్ అనే దాన్ని ఏమంటారు? స్ట్రీమ్, కాలువ. ఓకే రైట్. నెక్స్ట్, మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ ద కాలమ్ ఏ విత్ సూటబుల్ వర్డ్స్. డంప్. డంప్ ఏం డంప్ చేస్తాం మనం? వేస్ట్ని డంప్ చేస్తాం. ప్రొటెక్ట్. ఏం ప్రొటెక్ట్ చేస్తాం మనం? ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఏం షేర్ చేస్తాం? షేర్, ఈ హ్యాపీనెస్ని షేర్ చేస్తాం. టేక్. ఏం టేక్ చేస్తాం? యాక్షన్స్ని టేక్ చేస్తాం. వైప్. వైప్. ఏం వైప్ చేస్తాం? స్వీట్ని వైప్ చేస్తాం. రైట్. నెక్స్ట్ వన్. ద వర్క్షీట్ నెంబర్ ఈజ్ 8.7. గ్రామర్. ఇక్కడ ఏం గ్రామర్ వచ్చిందో చూద్దాం. ఆల్రెడీ యాడ్వర్బ్స్. థర్డ్ క్లాస్ లెవెల్లో యాడ్వర్బ్స్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ యాడ్వర్బ్స్ అంటే ఏందో చెప్పుకున్నాం కదా. యాడ్వర్బ్స్ అంటే ఏంటి? వెర్బ్ యొక్క లక్షణాన్ని ఎక్కువ చేసి చెప్పడం. వెర్బ్ యొక్క లక్షణాన్ని, వెర్బ్ పని గురించి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది అనే దాని గురించి, పని గురించి విశేషణంగా చేసి చెప్పడం, పని యొక్క గొప్పతనాన్ని చెప్పడం. రైట్. అది యాడ్వర్బ్ అంటారు. సో యాడ్వర్బ్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక క్లూ వర్డ్ చెప్పాను. ప్రతి వర్డ్, యాడ్వర్బ్ ఉన్న ప్రతి వర్డ్ మ్యాక్సిమం LYతో ఎండ్ అవుతుంది. ఓకే, LY క్లూ వర్డ్. అండ్ ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. యాడ్వర్బ్స్ ఇక్కడ రాద్దాం. నేనేం చెప్పాను? మ్యాక్సిమం LYతో ఎండ్ అవుతుంది. మనకు థర్డ్ క్లాస్ లెవెల్లో అన్నీ ఇలాంటివే వస్తాయి. ఈజీగా ఉండేవి, వాటిని మనం గ్రాప్స్ చేయగలుగుతాం. సో LY, జెంట్లీకి LY యాడ్ చేసేసి, ఈ తీసేసి LY యాడ్ చేసేసి జెంట్లీ. వాటర్ ద ప్లాంట్స్ జెంట్లీ, దట్ ఈస్ ద యాడ్వర్బ్. స్వీట్లీ. ఈ వర్డ్స్ అన్నిటిని మీరు బాగా నేర్చుకోవాలి. యాడ్వర్బ్స్ మ్యాక్సిమం LYతో ఎండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. రీడ్ బుక్స్ సైలెంట్లీ. సైలెంట్ అనే దానికి LY యాడ్ చేస్తే యాడ్వర్బ్. ఇన్ ద లైబ్రరీ. ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో రాయాలి. లిజన్ టు యువర్ టీచర్ డాష్. వర్డ్ ఇచ్చాడు, కేర్ఫుల్ అన్నాడు. దానికి యాడ్వర్బ్ రాయమన్నాడు కాబట్టి కేర్ఫుల్లీ LY యాడ్ చేసి రాయాలి. చతుర్య గోస్ టు స్కూల్ డాష్. హ్యాపీ. హ్యాపీ వర్డ్ ఇచ్చాడు, దానికి యాడ్వర్బ్ రాయమన్నాడు. హ్యాపీలీ LY యాడ్ చేసి రాయడం. నెక్స్ట్ వన్. చూస్ ద సూటబుల్ యాడ్వర్బ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ టు కలెక్ట్ ఈచ్ సెంటెన్స్. సరైన యాడ్వర్బ్స్ని ఈ రెండిట్లో దానికి సూటబుల్, ఆ సెంటెన్స్కి సరిపోయే విధంగా యాడ్వర్బ్ని చూస్ చేసుకొని ఆ రెండిట్లోంచి ఒకటి రాయమన్నాడు. ఓకే, సందర్భాన్ని బట్టి రెండు యాడ్వర్బ్స్ అవుతాయి కాబట్టి ఆ సెంటెన్స్కి సందర్భం ఏది అనేది ఖచ్చితంగా రాయమంటున్నాడు. డోంట్ గో డాష్. ఇక్కడికి రావడం అని చెప్పకూడదు కదా. అక్కడి నుంచి మనం డోంట్ గో దేర్, అక్కడికి వెళ్ళకు అని మనం చెప్తాం. సో దేర్ అనేది అక్కడ కరెక్ట్ యాడ్వర్బ్. ఐ కాంట్ ఫైండ్ మై క్యాప్. నా క్యాప్ నేను ఎతకలేకపోతున్నాను. ఐ లుక్డ్ ఫర్ ఇట్ డాష్. ఎవ్రీవేర్, అన్ని దగ్గరలా వెతికాను అంటున్నాను. ద న్యూ లైబ్రరీ ఈజ్ డాష్ మై హౌస్. ఆ ఇంట్లో నుంచి కాదు కదా, త్రూ అన్న ఇంట్లో నుంచి కాదు, నియర్ బై, మా ఇంటికి దగ్గరగా ఒక లైబ్రరీ ఉంది అని చెప్పాడు. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ దిస్ రూమ్, లెట్ హర్ సిట్ డాష్. రూమ్ లోపల వేడిగా ఉంది కాబట్టి ఇన్సైడే కూర్చోవరు కదా మళ్ళీ, దానికి బట్టి మనం దాని కరెక్ట్ యాడ్వర్బ్ ఏమవుతుంది? అవుట్ సైడ్ అనేది. ఇన్సైడ్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో అవుట్ సైడ్. సెంటెన్స్ తగ్గట్టు యాడ్వర్బ్స్, రెండు అన్ని యాడ్వర్బ్సే. దాని సెంటెన్స్ తగ్గట్టు కరెక్ట్గా చూస్ చేసుకొని రాయమంటున్నాను. ద డోర్ క్లోజ్డ్ వెన్ వీ రీచ్డ్ డాష్. బిహైండ్, క్లోజ్ చేసేప్పుడు బిహైండ్ దేర్, దేర్ వీ రీచ్డ్ దేర్. క్లోజ్ చేసే సమయానికి మేము అక్కడ ఉన్నాం. నెక్స్ట్ యాక్టివిటీ. వర్క్షీట్ నెంబర్, సేమ్ వర్క్షీట్ కంటిన్యూషన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్, ఐ విల్ గో టు ద మూవీ. ఈ సెంటెన్స్, రెండు సెంటెన్స్లు ఇచ్చాడు. ఆ రెండు సెంటెన్స్ని ద మీనింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ లింకర్స్. లింకర్స్ని యూజ్ చేసుకొని రాయమంటున్నాడు. లాస్ట్ లెసన్లో నేను లింకర్స్ అంటే ఏం చెప్పాను? అండ్ ఈ విధంగా కొన్ని లింకర్స్ని మనం షేర్ చేసుకున్నాం కదా. కనెక్ట్ చేసే లింకర్స్ని ఏ విధంగా షేర్ చేసుకున్నాం, ఈ విధంగా లింకర్స్ ఉన్న దాన్ని, కరెక్ట్ అయిన లింకర్స్ని యూజ్ చేసిన దాన్ని యూజ్ చేసి ఇక్కడ కింద రాయమంటున్నాడు. చూద్దాం. నౌ చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ కరెక్ట్ లింకర్. కరెక్ట్ లింకర్ ఇక్కడ ఏముందో చూద్దాం. ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ ఫస్ట్ అండ్ గో దెన్ టు ద మూవీ. గో దెన్ అని కాకుండా దెన్ గో అని ఉంటే కరెక్ట్ మూవీ ఉండేది. ఫస్ట్ వాడు ఏం చేస్తారో తెలియాలి కదా.
ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్. నేను ఫస్ట్ నా హోంవర్క్ కంప్లీట్ చేసి మరియు అప్పుడు నేను మూవీకి వెళ్తాను. దెన్ గో టు ద మూవీ. ఇంకా మిగిలినవన్నీ రాంగ్ సెంటెన్సెస్ కాబట్టి దాన్ని మనం కరెక్ట్ సెంటెన్స్గా ఇక్కడ రాయడం జరిగింది. చూద్దాం. ఫస్ట్ ఐ విల్ కంప్లీట్ ద హోంవర్క్ అండ్ దెన్ గో టు ద మూవీ. ఇక్కడ అండ్ అనేది ఫైనల్లీ అండ్ ఫస్ట్ అనేది లింకర్ వర్డ్స్, లింకర్స్. నెక్స్ట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ విత్ ద సూటబుల్ లింకర్స్ గివెన్ ద బాక్స్. కింద ఇవ్వబడిన లింకర్స్ని యూస్ చేసుకొని ఆ ప్యాసేజ్ని ఫిల్ చేయండి అంటున్నాడు. ఏమేమి హింట్స్ ఇచ్చినాడు? దెన్, ఫైనల్లీ, ఆఫ్టర్ దట్, ఫస్ట్. ఇవన్నీ లింకర్కి సంబంధించిన వర్డ్స్, లింకర్స్. ఈ సెంటెన్స్ని బట్టి ఫస్ట్ మనం ఏది ఆ క్లూ వర్డ్స్ని బట్టి ఏమేమి రాయాలనేది చెక్. డాష్ ద అలారం వేక్స్ అప్. ఫస్ట్ ద అలారం వేక్స్ మీ అప్. నన్ను ఫస్ట్ అలారం నిద్ర లేపుతుంది. నెక్స్ట్ వన్ ఏం చేస్తుంది? దెన్, అప్పుడు ఏం చేస్తాను? దెన్ ఐ టేక్ బాత్. సో నెక్స్ట్ లింకర్ ఏంటి? దెన్ అనేది యూస్ చేయాలి. సో ఫస్ట్ అనేది అయిపోయింది, దెన్ అనేది కూడా అయిపోయింది. ఆఫ్టర్ దట్, ఆల్రెడీ ఆఫ్టర్ దట్ వాడు ఇచ్చేస్తున్నాడు. ఆఫ్టర్ దట్ ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను తింటాను. ఆఫ్టర్ దట్ తర్వాత ఏం చేస్తాను? ఆఫ్టర్ దట్ ఐ స్టడీ ఫర్ సమ్ టైమ్. అండ్ లాస్ట్ నేనేం చేస్తాను? ఫైనల్లీ అనేది లింకర్గా యూస్ చేసి రాయాలి. ఫైనల్లీ గో టు ద స్కూల్. ఈ విధంగా మనం ఈజీగా లింకర్స్ని యూస్ చేసి కొన్ని పారాగ్రాఫ్ని అయితే ప్యాసేజ్ని అయితే రాయాలి. నెక్స్ట్, కంప్లీట్ ద నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8.8. ద యాక్టివిటీ ఈజ్ కంప్లీట్ ద బ్లాంక్స్ విత్ ద అప్రాప్రియేట్ పంచువేషనల్ మార్క్స్. పంచువేషన్ మార్క్స్ని ఏ విధంగా యూజ్ చేసి రాయాలని చెప్పాను. నేను ఆల్రెడీ పంచువేషన్ మార్క్స్ అనేది మన అన్ని క్లాసుల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. పంచువేషన్ మార్క్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి. పులి స్టాప్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ కెన్ సీ పులి స్టాప్. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ వీ కెన్ సీ ద క్వశ్చన్ మార్క్. హౌ, అలాస్, అట్లాస్, ఆశ్చర్యానికి గురి చేసే ప్రతి ఒక్క వర్డ్ పక్కన మనం వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఈ విధంగా మెచ్చుకున్న ప్రతి ఒక్క సెంటెన్స్ పక్కన మనం ఎక్స్క్లమేషన్ మార్క్ని పెడతాము. అండ్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలో కూడా ఈజీగా చెప్పుకోను. క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫస్ట్ లెటర్. మన పేరులో ఫస్ట్ లెటర్. ఏ పేరు చెప్పినా కూడా దాంట్లో ఫస్ట్ లెటరు. సండే మండేలు వచ్చినప్పుడు, వీక్స్ డేస్ వచ్చినప్పుడు కూడా, మంత్స్ నేమ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఐ అనేది ఎక్కడ రాసినా కూడా క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. ఈ విధంగా ఇచ్చిన సెంటెన్స్ని మనం పంచువేషన్ మార్క్స్ యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన స్పేస్లో రాయాలి. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేసాం. నెక్స్ట్, ఐ రెస్పెక్ట్ లీడర్స్. ఐ రెస్పెక్ట్ ఎల్డర్స్. సారీ, I respect elders. I respect elders. So that is the clear cut statement కాబట్టి at the end of the statement full stop we can see the punctuation mark. Sentence ask the information అడుగుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఏంది? ఇన్ఫర్మేషన్ అడుగుతున్నప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? దట్ ఈస్ ద క్వశ్చన్. at the end of the question we can see punctuation mark is question mark. సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్ అండ్ కమాండ్స్. రిక్వెస్ట్ కమాండ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? షట్ ద డోర్, యూ కెన్ సీ ద ఫుల్ స్టాప్. షట్ ద డోర్ అన్నప్పుడు ఫుల్ స్టాప్ అని. కమాండ్స్, రిక్వెస్ట్కి, ఫ్యాక్ట్స్కి ఫుల్ స్టాప్ అనేది మనం పంచువేషన్ మార్క్గా యూజ్ చేస్తాం. సెంటెన్సెస్ షో స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఎమోషన్స్. ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ నేనేం చెప్పాను? వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్క్లమేషన్ మార్క్స్ని యూజ్ చేయాలి. హౌ బ్యూటిఫుల్ దట్ పార్క్ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేసి ఆ స్పేస్లో మనం రాయాలి. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ సేమ్ పంచువేషన్ మార్క్స్ని యూజ్ చేసి కింద రీఅరేంజ్ చేసి రాయమంటున్నాడు. వాడు ఆల్రెడీ కొన్ని ఇలా ఇచ్చేస్తుంటాడు, కొన్ని పార్ట్స్గా ఇచ్చేస్తుంటాడు. దాన్ని మనం రీఅరేంజ్ చేసి అక్కడ ఏ పంచువేషన్ మార్క్స్ అయితే ఈజీగా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పంచువేషన్ మార్క్స్ ఎమోషన్కి అయితే ఏం పెట్టాలి? ఎమోషన్స్, ఫీలింగ్స్కి అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టాలి. ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్స్కి అయితే ఫుల్ స్టాప్స్, ఫ్యాక్ట్స్ చెప్తే ఫుల్ స్టాప్స్ పెట్టాలి. ఇన్ఫర్మేషన్ మనం అడగాలన్నప్పుడు ఏం పెట్టాలి? క్వశ్చన్ మార్క్ అనేది యూస్ చేయాలి. అండ్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూస్ చేయాలని చెప్పాను. స్టార్టింగ్ లెటర్, ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్ లెటరు, ఆఫ్టర్ ఫుల్ స్టాప్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ మనం పేరు రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. రాము అనేది నేమ్ కాబట్టి అండ్ ఫస్ట్ లెటరే కాబట్టి క్యాపిటల్ లెటర్. రాము ఈజ్ రీఅరేంజ్ చేయాలి. అది
ఎలా పడితే అలా ఇచ్చుంటారు, దాన్ని మనం రీఅరేంజ్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్స్గా రాయాలి. రాము క్రయింగ్ ఈజ్ ఇన్ క్లాస్ అన్నారు, అది రాంగ్ కాబట్టి దాన్ని రీఅరేంజ్ చేసి మనం కరెక్ట్గా రాయాలి. రాము ఈజ్ క్రయింగ్ ఇన్ ద క్లాస్, దట్ ఈస్ ద రైట్ సెంటెన్స్. పంచుయేషన్ మార్క్స్ ఈజ్ ఫుల్ స్టాప్. దే ఫ్రెండ్స్ ఆర్, క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ టైప్లో అడగాలి. సో ఆర్ అనేది ఫస్ట్ వస్తుంది, ఆర్ దే ఫ్రెండ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ కెన్ సీ క్వశ్చన్ మార్క్. షేర్డ్ దే దేర్ హ్యాపీనెస్, దే షేర్డ్ దేర్ హ్యాపీనెస్. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫుల్ స్టాప్. కీప్ క్లీన్ సరౌండింగ్స్ యువర్స్ అండ్ గ్రీన్, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్, ఫ్యాక్ట్ కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫుల్ స్టాప్, పంచుయేషన్ మార్క్. గ్రేట్ హౌ దట్ న్యూస్ ఈజ్, ఎమోషన్గా చెప్తున్నారు కాబట్టి మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎమోషన్స్ వీ కెన్ సీ ఎక్స్క్లమేషన్ మార్క్. హౌ గ్రేట్ దట్ న్యూస్ ఈజ్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈజ్ యూజ్. దట్ ఈస్ ద పంచుయేషన్ మార్క్స్ usages and write them. And next activity is you have planted a tree on your birthday. ఒక ప్లాంట్ నాటాలని చెప్పి అనుకుంటున్నాను ఈ పుట్టినరోజు సందర్భంగా. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ దిస్ యాక్టివిటీ టు యువర్ ఫ్రెండ్. ఒక లెటర్ ఏ విధంగా రాసి నువ్వు కూడా ఇలాగ చేయి, నేను ఇలా చేశాను, ఇది మంచి పని అని చెప్పి ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నావు. నీ పుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్క సందర్భాన్ని తెలియజేస్తూ మీ ఫ్రెండ్కి ఒక లెటర్ రాయమంటున్నాడు. జాగ్రత్త గమనించండి, లెటర్ రైటింగ్ అనేది మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడు. లెటర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. లెటర్ రాసేటప్పుడు లెటర్ రైటింగ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ లెటర్ రాస్తున్నాం అనేది పర్మిషన్ లెటర్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఫార్మల్ లెటర్ ఇవన్నీ ఇక్కడ రాస్తాం. అది పక్కన పెడితే మన ఫ్రెండ్కి రాస్తున్నాం కాబట్టి ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ కిందకి ఏమొస్తుందంటే డేట్, ప్లేస్. డేట్ రాసినప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఖచ్చితంగా జాగ్రత్తగానండి, చాలా ఇంపార్టెంట్. డేట్ రాసిన పక్కనే కామా పెట్టాలి. డేట్ రాస్తాం కదా ఇక్కడ. లెటర్ రైటింగ్ కొన్ని పంచుయేషన్ మార్క్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తూ రాయాలి. డేట్ రాసిన వెంటనే ఇక్కడ ఏం చేయాలంటే కామా పెట్టాలి. నెక్స్ట్ ప్లేస్ రాసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ఫుల్ స్టాప్, కామా ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ కదా, పేపర్కి రైట్ సైడ్ కాబట్టి పేపర్కి రైట్ సైడ్ డేటు ప్లేస్ ఉండాలి. ఈరోజు డేటు ప్లేస్ వేస్తాం. డియర్, మనం ఎవరికి రాస్తున్నాం, డియర్ ఫ్రెండ్, లేకపోతే వాళ్ళ పేరైనా రాసుకోవచ్చు, కామా పెట్టాలి. సో ఇది ఇటు సైడ్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో డియర్ ఫ్రెండ్తో స్టార్ట్ చేసి బాడీ ఆఫ్ ద లెటర్, ఇదంతా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇక్కడ ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో రాయాలి. ఇది లాస్ట్లో కంక్లూజన్, థ్యాంక్ యూ అనేది కంక్లూజన్ ఇచ్చి ఇక్కడ యువర్స్ లవింగ్లీ చేసి నీ సైన్ చేసి రైట్ సైడ్ మిడిల్ ఆఫ్ ద కంక్లూజన్ ఇక్కడ రైట్ సైడ్ యువర్స్ లవింగ్లీ చెప్పి నీ సైన్ చేస్తావు అండ్ లెఫ్ట్ సైడ్ నీ అడ్రస్ రాసి పోస్ట్ చేస్తావు. దట్ ఈస్ ద లెటర్ రాయడానికి ఈ బాడీ పార్ట్స్ ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ని బట్టి మనం లెటర్ రాయాలి. ఇదే మేనర్లో ఇదే విధంగా నేను రాస్తున్నాను. ఏం చెప్పాను ఇక్కడ, డేట్ రాసి కామా పెట్టాలి, ప్లేస్ రాసి ఫుల్ స్టాప్, డియర్ జోయా. వాడు ఏం చెప్పాడు, మొక్క నాటాలి అన్నారు, దానికి సంబంధించిన మ్యాటర్ బాడీ ఆఫ్ ద మ్యాటర్ ఇక్కడ రాసి చూద్దాం. హౌ ఆర్ యూ, ఫస్ట్ గ్రీటింగ్స్ ఇస్తాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అంతా బాగుంది అనుకుంటున్నాను. వీఆర్ ఆల్ సేఫ్ దేర్, ఇక్కడ కూడా మేము క్షేమంగా ఉన్నాం. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు షేర్ యూ దట్, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ షేర్ చేసుకోవడానికి. ఐ ప్లాంటెడ్ ఏ ట్రీ ఫర్ మై బర్త్డే దిస్ ఇయర్, ఈ సంవత్సరానికి నా బర్త్డేకి నేను మొక్కలు నాటాలనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఏ గుడ్ ఐడియా టు గ్రో ప్లాంట్స్ నేను మొక్కలు నాటడానికి ఇది మంచి ఐడియా. నువ్వు కూడా ఐ హోప్ యూ డూ ఇట్ అండ్ అడ్వైజ్ ద సేమ్ టు యువర్ ఫ్రెండ్స్, నువ్వు కూడా ఇలాగే నాటుతావని అనుకుంటూ థ్యాంక్ యూ యువర్స్ లవింగ్లీ అక్బర్ అయ్యూ. ఈ విధంగా మన పేరుని ఇక్కడ రాయాలి. ఇక్కడ నా పేరు రాశాను కదా, అక్బర్ అయ్యూబ్ అని రాశాను కదా, యువర్స్ లవింగ్లీ అక్బర్ అయ్యూబ్. ఈ విధంగా మనం కంక్లూజన్ ఇచ్చి మనం సైన్ చేసేయాలి. ఇక్కడ వీలైతే మన అడ్రస్ని ఇక్కడ రాయాలి, ఇక్కడ ఈ సైడ్ రాయాలి. సో ఫస్ట్ రైట్ సైడ్ కార్నర్లో డేటు ప్లేస్, ఇక్కడ గ్రీటింగ్స్, ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ కంక్లూజన్ మిడిల్ అండ్ సైన్ యువర్స్ లవింగ్లీ అనేది రైట్ సైడ్ ఆఫ్ ద కార్నర్. బాటమ్ ఆఫ్ ద లెటర్ లెఫ్ట్ సైడ్ వచ్చి మన అడ్రస్ ఉండాలి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్. ఈ విధంగా మనం లెటర్ రైటింగ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ డిక్టేషన్ మన టీచర్ చెప్తారు. ఈ విధంగా డిక్టేషన్ అనేది ఒక పారాగ్రాఫ్ని లెసన్లోంచి ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ రాసేయండి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8.9. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. మనం స్టోరీని రాయమంటున్నాడు, చూద్దాం. వర్క్షీట్ 8.9.
రైట్ ఏ ఫ్యూ సెంటెన్సెస్ డిస్క్రైబింగ్ ద ఫాలోయింగ్ పిక్చర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. గివ్ ఇట్ ఏ టైటిల్ టు. టైటిల్ కూడా పెట్టండి. పిక్చర్ని చూసి ఒక స్టోరీని రాయమంటున్నాడు. ఈ పిక్చర్లో చూసి మనం టైటిల్ ఏం పెడతాం చూడండి. ఇక్కడ మన పిక్చర్లో ఏమేమి కనిపిస్తుంది? రివర్ కనిపిస్తుంది, హౌసెస్ కనిపిస్తున్నాయి, ట్రీస్ కనిపిస్తున్నాయి, అండ్ పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తున్నారు. మన టైటిల్ ఏం పెడతాం? ద ట్రీ అండ్ చిల్డ్రన్స్. ద ట్రీ అండ్ ద చిల్డ్రన్. చిల్డ్రన్స్ రాదండి, చిల్డ్రన్ వస్తుంది. చిల్డ్రన్స్ అనేది తప్పు, చిల్డ్రన్ అనేది ప్లూరల్ వర్డ్. ద ట్రీ అండ్ ద చిల్డ్రన్ టైటిల్ అనేది ఏమన్నది. ఫస్ట్ 5 సెంటెన్స్ని రాయమంటున్నాడు కదా, చూద్దాం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? రైట్ ఏ ఫ్యూ సెంటెన్స్. కొన్ని ఫ్యూ సెంటెన్స్లు విడివిడిగా రాయమంటున్నాడు ఆ పిక్చర్ని బట్టి. చూద్దాం మనకేమనిపించింది. దేర్ ఈజ్ ఎ బిగ్ ట్రీ సరౌండెడ్ బై ఎ పాండ్. ఆ పాండ్ పక్కన పెద్ద చెట్టు ఉంది. ద ట్రీ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ద ట్రీ. ఆ ట్రీ వెనకాల ఆ ట్రీ చుట్టూ ఆడుకుంటున్నాడు. దే ఆర్ మేకింగ్ శాండ్ హౌసెస్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. ఆ చెట్టు నీడలో పిల్లలు మట్టితో ఆడుకుంటున్నారు. మెనీ హౌసెస్ ఆర్ ఆల్సో ప్రజెంట్ అరౌండ్ ద ట్రీ. ఆ చెట్టు చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయి. ద వెదర్ ఈజ్ బ్యూటిఫుల్ టు వాచ్. చూడడానికి వెదరు చెట్లతో పచ్చగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వర్క్షీట్ నెంబర్ 8.10 రీడింగ్ ద కాంప్రహెన్షన్. రీడ్ ద ఫాలోయింగ్ పోస్టర్. ఈ పోస్టర్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోస్టర్ను పరిశీలించి సెంటెన్స్ను ట్రూ ఆర్ ఫాల్సో చెప్పండి. ఈ పోస్టర్స్ అన్నీ ఒకసారి గమనించండి. డ్రింకింగ్ వాటర్, చెట్లకు నీళ్ళు పట్టడం, ఈ విధంగా వేస్టేజ్ పోవడం అనేది రాంగ్. ఈ విధంగా వేస్ట్గా వాటర్ వదిలేసి నువ్వు వర్క్ చేసుకోకూడదు. ఈ విధంగా వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా టబ్బుల్లో పట్టుకొని స్నానం చేయాలి, షవర్ కింద కాదు. అండ్ ఈ విధంగా ఎక్కడైనా పైపులు తెగిపోయినా, కుళాయిలు వదిలేసున్నా ఈ విధంగా మనం వాటర్ వేస్టేజ్ని అరికట్టాలి. ఈ విధంగా మన పోస్ట్ని గమనిస్తే ఇవన్నీ మనకు తెలిసాయి. డూ యువర్ పార్ట్ బికాస్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ప్రతి ఒక్క చుక్క మనకి అవసరం అంటున్నాడు. చూద్దాం ట్రూ ఆర్ ఫాల్స్ ఏ విధంగా ఇచ్చినాడో దానికి మనం ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి ఇక్కడ చేస్తున్నాం. ఫస్ట్, ద పోస్టర్ ఈజ్ అబౌట్ టిప్స్ ఆన్ సేవింగ్ వాటర్. ఇప్పుడు దాకా మనం చూసిన పోస్టర్లో అన్నీ మనకి టిప్స్ ఇస్తున్నారు. ఎందుకు? సేవ్ వాటర్, ఏ విధంగా వాటర్ని సేవ్ చేయాలి. ఎస్, ట్రూ, నిజమే, అదే చెప్తున్నారు పైన. వీ షుడ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్ వైల్ బ్రషింగ్ అవర్ టీత్. నువ్వు బ్రష్ చేస్తున్నప్పుడు ట్యాప్ని ఆన్ చేసి ఉంచకూడదు, అక్కడే చెప్తున్నావు టర్న్ ఆఫ్ చేయాలి అని. ఎస్, టర్న్ ఆఫ్ చేయాలి. వీ షుడ్ టేక్ బాత్ షవర్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎక్కువసేపు స్నానం చేయాలా, నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఫాల్స్. వీ షుడ్ యూస్ బ్రూమ్ టు క్లీన్ ఏ ప్లేస్. బ్రూమ్ చెత్తని ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుంటూ, చీపురుతో క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, ట్రూ, ఎప్పుడు సరౌండింగ్స్ క్లీన్గా ఉండాలి. వీ షుడ్ గ్రో ప్లాంట్స్ విచ్ టేక్ మోర్ వాటర్. ఎక్కువ నీళ్లు తీసుకునే చెట్లను మనం పెంచాలా, తక్కువ నీటిని తీసుకునే చెట్లని పెంచాలి. ఎవ్రీ వన్ షుడ్ డూ హిజ్ పార్ట్ టు సేవ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. ప్రతి ఒక్క చుక్కని మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి. ట్యాప్ ఎక్కడైనా వదిలేసి ఉన్నా కూడా, ఎక్కడైనా కుళాయిలు తెగిపోయి ఉన్న వాటిని ఆ వాటర్ వేస్టేజ్ పోకుండా మనం అరికట్టాలి. ప్రతి ఒక్క చుక్క మనకి అవసరమే. నెక్స్ట్, మనం ఆల్రెడీ లెసన్ ఉంటాం కాబట్టి ఆ లెసన్కి తగ్గట్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ అడుగున్నారు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్స్ రాసేయాలి. ఇక్కడ ఆల్రెడీ రాసున్నాను, చూద్దాం. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హూ ఆర్ ద 2 క్యారెక్టర్స్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఎవరెవరు ఇక్కడ 2 క్యారెక్టర్స్? ట్రీ అండ్ ద రివర్ ఆర్ టాకింగ్. TAL, సారీ ఇక్కడ ఎల్ అని మిస్ అయింది, TALK అయింది. టాకింగ్ టు ఈచ్ అదర్. వాట్ డస్ ద ఎక్స్ప్రెషన్ ద వేస్ట్ ఈజ్ చాకింగ్ మీ మీన్ ఇన్ ద స్టోరీ. ద వేస్ట్ ఈజ్ చాకింగ్ మీ అని మీనింగ్ ఏంటి దాంట్లో? ద రివర్ ఈజ్ ద స్టోరీ ఫీలింగ్ దట్ ఆల్ ద వేస్ట్ ఈజ్ డంపింగ్ ఇన్ ఇట్. అంత చెత్తను తనలో వేసేస్తా ఉంటే తనకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనేది ఆ లెసన్ మీనింగ్, రివర్ మీనింగ్. వై డిడ్ దే కంఫర్ట్ ఈచ్ అదర్? బికాస్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్. ఇద్దరు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి. హౌ డిడ్ దే కన్వే ద ప్రాబ్లమ్ టు ద గ్రీన్ క్లబ్. ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా కన్వే చేశారు వాళ్ళకి? ద కన్వేడ్ ద ప్రాబ్లమ్ బై రైటింగ్ ఏ లెటర్ రాసి వాళ్ళ ప్రాబ్లమ్ని కన్వే చేశారు. సో మన లెసన్లో అందుకే లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయడం కూడా మనం నేర్చుకున్నాం. ఎవరికైనా మనం ప్రాబ్లమ్స్ చెప్పాలంటే మనం ఒక లెటర్ రాసి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి డేటు, ప్లేస్, మనం ఏ విధంగా ఎవరికి చెప్తున్నాం అనేది, బాడీ ఆఫ్ ద మ్యాటర్, కంక్లూజను, మన అడ్రస్, మన సిగ్నేచర్, మన పేరు. హౌ వాజ్ దేర్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎలా సాల్వ్ చేసుకున్నారు? త్రూ ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు.
వాట్ డూ యూ డూ టు మేక్ యువర్ స్కూల్ క్లీన్ అండ్ గ్రీన్? క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మీ స్కూల్లో ఏం చేస్తాం? ప్లాంటింగ్ ప్లాంట్స్ అండ్ కీపింగ్ సరౌండింగ్స్ క్లీన్స్. చెట్లను పెంచుతూ సరౌండింగ్స్ శుభ్రంగా ఉండేటట్టు నేను చూసుకుంటాను అనడం దీనికి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.